ఇండియా ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా మల్టీ ఫార్మాట్ సిరీస్ ఆడుతుంది. దీంట్లో 3 టీ20లు, 3 వన్డేలు, 1 టెస్ట్ ఉంది. 3 టీ20ల్లో 2-1 తోటి ఇండియా గెలుచుకుంది. 3 వన్డేల్లో 3 ఆస్ట్రేలియా గెలుచుకుంది. ఇప్పుడు 3వ వన్డే వివరాలు చూద్దాం. ఇండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో ఆసీస్ కెప్టెన్ అలీసా హేలీ ఇదే చివరి మ్యాచ్ తనకి. ఈ మ్యాచ్ తర్వాత రిటైర్డ్ అవుతుంది. లూసీ హామిల్టన్ ఆస్ట్రేలియా తరపున మొదటి వన్డే ఆడుతుంది. ఈమె డీసీ తరపున WPLలో ఆడింది. ఈ మ్యాచ్ గెలిచి ఆస్ట్రేలియా గ్రేట్ ఫేర్వెల్ ఇచ్చింది అలీసా హేలీకి. అలీసా హేలీ లిత్ఫీల్డ్ బ్యాటింగ్కి వచ్చారు. రేణుకా సింగ్ ఠాగూర్ బౌలింగ్ వేసింది. 6వ ఓవర్లో కాశ్యా గౌతమి బౌలింగ్లో లిత్ఫీల్డ్ అవుట్ అయింది. 10 ఓవర్లకి 69 రన్స్ కొట్టారు. 1 వికెట్ పడింది. 18వ ఓవర్లో కెప్టెన్ అలీసా హేలీ హాఫ్ సెంచరీ చేసింది. 19వ ఓవర్లో జార్జియా వాల్ కూడా హాఫ్ సెంచరీ చేసింది. 20 ఓవర్లకి 133 కొట్టారు. 1 వికెట్ పడింది. 22వ ఓవర్లో స్నేహ రాణా బౌలింగ్లో జార్జి వాల్ అవుట్ అయింది. 62 రన్స్ కొట్టింది 52 బాల్కి. బీత్ ముని బ్యాటింగ్కి వచ్చింది. 28వ ఓవర్లో 15 రన్స్ వచ్చాయి. 30 ఓవర్లకి 198 కొట్టారు. 2 వికెట్లు పడ్డాయి. అలీసా హేలీ 97, 78 బాల్కి, బీత్ ముని 22, 30 బాల్కి గ్రీజులో ఉన్నారు. 31వ ఓవర్లో అలీసా హేలీ సెంచరీ చేసింది 79 బాల్కి. 32వ ఓవర్లో సిరిచర్ని బౌలింగ్లో 23 రన్స్ కొట్టింది అలీసా హేలీ. 36వ ఓవర్లో 150 రన్స్ చేసింది అలీసా హేలీ. కేవలం 16 బంతుల్లోనే చివరి 50 చేసింది. 37వ ఓవర్లో స్నేహ రాణా బౌలింగ్లో అలీసా హేలీ అవుట్ అయింది. 158 రన్స్ కొట్టింది 98 బాల్కి. 27 ఫోర్లు, 2 సిక్స్లు కొట్టింది. 40 ఓవర్లకి 305 రన్స్ కొట్టారు. 3 వికెట్లు పడ్డాయి. తర్వాత రెగ్యులర్గా వికెట్లు పడ్డాయి. మరో ఎండ్లో బీత్ ముని బ్యాటింగ్ చేస్తూ ఉంది. 49వ ఓవర్లో నికోలస్ కెర్రీ 22 రన్స్ కొట్టింది సిరిచర్ని బౌలింగ్లో. 50 ఓవర్లో బీత్ ముని సెంచరీ చేసింది 82 బాల్స్కి. 50 ఓవర్లకి 409 రన్స్ కొట్టారు. 5 వికెట్లు పడ్డాయి. అలీసా హేలీ వోల్వా మంచి పార్ట్నర్షిప్ ఇచ్చారు. తర్వాత బీత్ ముని సెంచరీ చేసింది. శ్రీచర్ని స్నేహారానికి 2 వికెట్లు పడ్డాయి. తన చివరి వన్డేలో 158 రన్స్ కొట్టింది అలీసా హేలీ. 409 టార్గెట్ తోటి ఇండియా బ్యాటింగ్కి వచ్చింది. ప్రత్యేక రావుల్, స్మృతి మందన బ్యాటింగ్కి వచ్చారు. మొదటి మ్యాచ్ ఆడుతున్న లూసీ హామిల్టన్ బౌలింగ్ వేసింది. 2వ ఓవర్లో నికోలస్ కెర్రీ బౌలింగ్లో స్మృతి మందాన డక్అవుట్ అయింది. 4వ ఓవర్లో నికోలస్ కెర్రీ బౌలింగ్లో ప్రతీక రావల్ వరుసగా 3 ఫోర్లు కొట్టింది. 5వ ఓవర్లో హామిల్టన్ బౌలింగ్లో జెమిమా రోడ్రిగ్స్ 3 ఫోర్లు కొట్టింది. 8వ ఓవర్లో ప్రతీక రావల్ సదర్లాండ్ బౌలింగ్లో అవుట్ అయింది. 27 రన్స్ కొట్టింది 21 బాల్కి. 10 ఓవర్లకి 72 రన్స్ కొట్టారు. 2 వికెట్లు పడింది. 11వ ఓవర్లో గార్నియర్ బౌలింగ్లో జెమిమా రోడ్రిగ్స్ అవుట్ అయింది. 42 రన్స్ కొట్టింది 29 బాల్కి. 9 ఫోర్లు కొట్టింది. 20 ఓవర్లకి 116 కొట్టారు. 5 వికెట్లు పడ్డాయి. దీప్తి శర్మ, రిచా ఘోష్ బ్యాటింగ్ చేస్తున్నారు. 24వ ఓవర్లో అలీనా కింగ్ బౌలింగ్లో వరుసగా 2 వికెట్లు పడ్డాయి. 30 ఓవర్లకి 152 రన్స్ కొట్టారు. 7 వికెట్లు పడినాయి. 40వ ఓవర్లో దీప్తి శర్మ అవుట్ అయింది. 29 రన్స్ కొట్టింది 47 బాల్కి. అలీనా కింగ్ బౌలింగ్లో 40 ఓవర్స్కి 200 కొట్టారు. 8 వికెట్లు పడ్డాయి. 46వ ఓవర్లో ఇండియా 224కి ఆల్అవుట్ అయింది. 185 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా గెలిచింది. ఇండియా పవర్ ప్లేలో బాగా ఆడినప్పటికీ తర్వాత రెగ్యులర్గా వికెట్లు పడటం వల్ల ఓడిపోయింది. అలీనా కింగ్కి 4 వికెట్లు పడ్డాయి. నెక్స్ట్ టెస్ట్ మ్యాచ్ ఉంది 6వ తేదీ